గౌరవనీయులంతా, ఎందుకంటే నా దృష్టిలో ఒక లెజిస్లేటివ్ మెంబర్స్, పార్లమెంట్ మెంబర్సే కాదు, సర్పంచ్ కూడా సుప్రీం చట్టపరంగా అయితే సర్పంచ్ సుప్రీం. ఈ దేశంలో రెండు సుప్రీం. అదో ఒకటి ప్రధానమంత్రి, రెండు సర్పంచ్. సో ఈ రెండు సుప్రీం పదవులలో ప్రధానమంత్రి ఇప్పుడు కంప్లీట్ సావరెంటీ అయిపోయిండు, మళ్ళీ గ్రామ సుప్రీం మాత్రం సబార్డినేట్ అయిపోయింది. రాజ్యాంగం 73వ సవరణ 74వ సవరణ ప్రకారం ఏంటంటే పరిపాలన యోజన అనేది గ్రామాలు పట్టుకొమ్మలు, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. సో పట్టుకొమ్మలైన గ్రామాల్లో పరిపాలన విభజన జరగాలి, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలి. సో పరిపాలన విభజన జరగకుండా, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు కాదు. సో అందుకే ఇవాళ గ్రామ స్థాయి వరకు కూడా ఎందుకు పరిపాలన విభజన జరగాలి, ఒక సర్పంచ్ ఎందుకు ఉండాలి, ఒక ఎంపీటీసీ ఎందుకు ఉండాలి, ఒక జడ్పీటీసీ ఎందుకు ఉండాలి, ఇవి ఎందుకు ఉండాలి, ఈ వ్యవస్థలు ఎందుకు ఉండాలి? అవసరమైంది డైరెక్ట్ ప్రధానమంత్రి రైతుల అకౌంట్ లో లేదంటే ప్రజల అకౌంట్ లో డైరెక్ట్ పైసలు వేయచ్చు కదా. ఒక ప్రధానమంత్రి ఉంటే చాలా ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటే చాలు, ఇంకా ముఖ్యమంత్రి కూడా అక్కర్లేదు నా దృష్టిలో. ఆయన దృష్టిలో, మోడీ గారి దృష్టిలో అయితే ముఖ్యమంత్రి కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఒక సింగిల్ వ్యక్తి చుట్టూ మొత్తం దేశ ప్రజాస్వామ్యం 145 కోట్ల దేశ ప్రజల యొక్క ఆకాంక్షలు ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. ఆయన ప్రధానమంత్రి గారి, రాష్ట్రపతి గారి. సో కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఇది. ఎందుకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అంటున్నానంటే, పరిపాలన విభజన అనేది ఈ దేశంలో ఎమ్మెల్యేలకు ఒక సంఖ్య ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఎంపీలకు ఒక సంఖ్య ఉంటుంది, మండల పరిషత్ సభ్యులకు ఒక సంఖ్య ఉంటుంది, జనాభా ఇంతమంది జనాభాని. అలాగే సర్పంచులకు కూడా ఒక సంఖ్య ఉంటుంది, ఇంతమంది జనాభాకు ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. సో ఇంతమంది గ్రామ జనాభాని ఒక ప్రధానమంత్రి పరిపాలించలేడు, లేదా ఒక ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేడు, ఈవెన్ జిల్లా కలెక్టర్ కూడా పరిపాలించలేడు. అధికారికంగా అయితే జిల్లా కలెక్టర్ సుప్రీమే, కానీ ఆర్డీఓ లేకుండా, ఎంఆర్ఓ లేకుండా, తర్వాత మండల పరిషత్ అధ్యక్షులు లేకుండా, లేదంటే ఎంపీడీఓ లేకుండా, అలాగే గ్రామ సెక్రటరీలు, గ్రామ సర్పంచ్ లేకుండా ఒక్క కలెక్టర్ ఏం చేశాడు? ఒక్క కలెక్టర్తో అయ్యేది ఏమి ఉండదు. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ఒక్క ప్రధానమంత్రితో అయ్యేది ఏమి ఉండదు. ఎందుకంటే రాజ్యాంగము ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి వాళ్ళకు ఆ పవర్స్ ఇచ్చింది. ఏ పవర్స్ ఇచ్చింది? ఒక సర్పంచ్కి ఉండే పవర్స్ వేరు, ప్రధానమంత్రికి ఉండే పవర్స్ వేరు, ఒక ఎమ్మెల్యేకి ఉండే పవర్స్ వేరు, ఒక ఎంపీకి ఉండే పవర్స్ వేరు, ఒక జడ్పీటీసీకి ఉండే పవర్స్ వేరు. వీళ్ళందరూ కలిస్తే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఒక ప్రధానమంత్రి ఉంటే ప్రజాస్వామ్యం కాదు, ఒక ముఖ్యమంత్రి ఉంటే కాదు, ఒక గవర్నర్ ఉంటే కాదు. మొత్తం ప్రజాస్వామ్యం అంటే గ్రామం నుండి మొదలుకుంటే ఈ గ్రామంలో ఉన్న ఒక 1000 ఇండ్ల, 2000 ఇండ్ల, లేకపోతే ఒక 5000 ఇండ్ల, మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఒక జనాభా, మైనర్ గ్రామ పంచాయతీ ఒక జనాభా. ఈ రకంగా జనాలను పరిపాలించడానికి ప్రజాస్వామ్యంలో మనం సర్పంచులు ఎన్నుకున్నది ఎందుకు? జనం యొక్క సమస్యలు పరిష్కరించడానికి. ఒక ప్రధానమంత్రి ఉంటే ఈ జనం సమస్యలు పరిష్కారం చేయబడి, లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ డబ్బులు పడేస్తే జనం సమస్య పరిష్కారం కాదు. ఇలా జనం సమస్య అంటే కేవలం డబ్బులేం కాదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి సరిపోవడం, మన చంద్రబాబు ఎందుకు వచ్చిందట? డైరెక్ట్ టికా డబ్బులు వేసింది కదా జగన్మోహన్ రెడ్డి, విపరీతంగా అందరికి వేసింది కదా. ఆయన ప్రజలు ఎందుకు ఏం కోరుకున్నారు? మార్పు కోరుకున్నారు. ఎందుకు? స్వేచ్ఛ లేని పరిపాలన అనేది ఉండదు. నువ్వు డబ్బు ఎంత ఇయ్యని కాక, భార్యకు విపరీతమైన బంగారం కొని ఇయ్యని కాక, ఆమె దాని ఇంటి నుంచి ఏమైంది పరిస్థితి? భర్త ఒక భార్యకు విపరీతమైన బంగారం, మొత్తం ఒళ్ళంతా బంగారం ఇచ్చి, లేదా కడుపుని తిండి పెట్టి అన్ని పెట్టి ఇంట్లో తాళం వేస్తున్నాము. భార్య తాళం వేసిపోతే భార్యకు స్వేచ్ఛ ఉందట. సో అట్లాగే ఇలా
నేను ఉన్నాను కదా అని చెప్పేస్తే నడవదు. లేదా ఒక భారత రాష్ట్రపతి నేను ఒక్కరు పరిపాలిస్తాను ఈ దేశం నడవదు. ఈ దేశంలో ప్రతి వాళ్ళ యొక్క వ్యవస్థీకృతంగా ప్రతి వారి పాత్ర కీలకమే. ప్రజాస్వామ్యంలో ప్రతి వారి పాత్ర ఉంది, కీలకమే. కాబట్టి వాళ్ళకి ఆ అధికారాలు ఉన్నాయి. మళ్ళీ అధికారాలను నేను తీసేసుకుంటా అంటే ఎట్లా? మీ అధికారాలన్నింటినీ లేకుండా, మీకు బడ్జెట్ లేకుండా, మీకు చెక్ పవర్ లేకుండా ఇలా కలెక్టర్లే ఇష్టారాజ్యంగా చేయడం. అసలు కలెక్టర్లకు ఏం అధికారం ఉందండి? సర్పంచ్లు తీసేసే అధికారం. అసలు కలెక్టర్లు ఎవరు సర్పంచ్లు తీసేయడానికి? అలాగే ప్రజలు ఎన్నుకున్న నాయకులా? ప్రజలు ఎన్నుకున్న నాయకులా? సర్పంచ్ ఎవరు తీసేయాలి? ప్రజలు తీసేయాలి. కలెక్టర్ తీసేయాలనుకుంటే ఎవరు ఎన్నుకున్న ప్రజలు తీసేయాలి. అంతేగాని కలెక్టర్ ఎవరు తీసేయాలి? అదే ప్రజాస్వామ్యం ఏంటది? ఒక అధికారి, ఒక కలెక్టర్ అనేవాడు ఒక అధికారి మాత్రమే. ఈజ్ నాట్ సుప్రీం. సర్పంచ్ సుప్రీం, కలెక్టర్. కలెక్టర్ కంటే ఎవరు సుప్రీము? ప్రజల చేత ఎన్నుకోబడ్డ సర్పంచ్ సుప్రీం. కలెక్టర్ డిసిషన్ మేకర్ కాదు. కలెక్టర్ బడ్జెట్ లో కాక బడ్జెట్ పవర్ మాత్రమే ఉంటుంది. ఈజ్ నాట్ ఏ డిసిషన్ మేకర్. ఒక ప్రొఫెసర్ నాలాంటి వాడు ఈజ్ నాట్ ఏ డిసిషన్ మేకర్. నేను బోధ చెప్తాను పిల్లలకి, కానీ నేను డిసిషన్ మేకర్ కాదు. డిసిషన్ మేకర్ ఎవరు? ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్, వీళ్ళంతా డిసిషన్ మేకర్స్. వీళ్ళంతా పాలక సమాజం. మేమంతా పాలక సమాజమే. ఆఫీసర్లు కూడా పాలక సమాజమే. అధికారులు ఎవరు సుప్రీం కాదు. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, ముఖ్యంగా పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునే వాళ్ళే సుప్రీం. అంతేగాని కలెక్టర్ కాదు, లేకపోతే ప్రొఫెసర్ కాదు, లేకపోతే సెక్రటరీ కాదు, ఇంకెవరు కాదు. అట్లాంటి సుప్రీంలో సర్పంచ్ ఒక తీసేసే అధికారం కలెక్టర్ ఇచ్చారు. ఇదేం దుర్మార్గం? వాళ్ళు అవినీతి జరగచ్చు కాక ప్రజల చేత రీకాల్ చెప్పారు. రీకాల్ సిస్టమ్ పెట్టండి. ఆ కొద్ది సర్పంచ్, అవినీతి సర్పంచ్ అని ఏ ప్రజలైతే నీకు కొట్టేశారో ఆ ప్రజలే మళ్ళీ రీకాల్ చేసి నేను తీసేస్తాను. ఆ సిస్టమ్ పెట్టండి. ఆ సిస్టమ్ పెట్టాలి. కానీ కలెక్టర్ ఎవరైనా తీసేయడానికి అసలు ప్రజాస్వామ్య అభాస్యపాలు చేసినట్టయితుంది. అరే అలా ఒక అధికారి ఒక ప్రజలు అనుకున్న నాయకుడు ఎట్లా తీసేస్తుంది? అట్లాంటి ఒక జడ్జిని ఎందుకు తీసేస్తుంది? ఒక నాయకుడు, ఒక జడ్జి ఇంట్లో 100 కోట్లు దొరికినాయి. మన జడ్జిని తీసేసే అధికారం ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఒక ఎంపీకి ఎందుకు లేదు? ఒక ప్రధానమంత్రి ఎందుకు లేదు? ఒక ప్రధానమంత్రి ఎందుకు తీసేయలేకపోతాడు ఆయన? అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళ అధికారులు అనే వాళ్ళు అవినీతి పనులు అయితే ఒక సిస్టమ్ ఉంది, కానీ ఒక జడ్జికి ఆ సిస్టమ్ లేదు. మళ్ళీ పార్లమెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్. పార్లమెంట్ లో మెజారిటీ సభ్యులు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆయన తీసేయాలి. అది అయ్యే పని కాదు. అదే దళిత జడ్జి అయితే అవుతుంది. ఎట్లా? ఒక జస్టిస్ కర్ణను తీసుకోవడం నేను జైలు 6 నెలలు జైలు పంపారు. ఒక వెస్ట్ బెంగాల్ ఒక జడ్జి ఆయన కూడా ఈయన దగ్గర ఒక జడ్జి కరప్షన్ వ్యతిరేకంగా మాట్లాడినందుకు, కరప్షన్ జరిగిందన్నందుకు, కానీ ఈయన ఇంట్లో మొత్తం డబ్బులు కట్టబెట్టే కేసులేదు. అట్లానే ఊర్లలో ఎక్కువ మంది దళిత సర్పంచ్లను తీసేస్తా అంటారు. ఓ రెడ్డి సర్పంచ్ తీసేస్తారా? ఒక అమ్మ సర్పంచ్ తీసేస్తారా? ఎందుకు చేశారు? వాళ్ళు పవర్ఫుల్ సిస్టమ్ నడిపిస్తున్నారు. సో ఎక్కువ బాధితులు ఎవరంటే ఈ సిస్టంలో ప్రధానంగా బాధితులు కింది వర్గాలు. ఈ కింది కులాలకు బాధితులు. వాళ్ళు సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, చివరికి ఎమ్మెల్యేలైనా, చివరికి మంత్రులైనా స్వతంత్రంగా వివరించే పరిస్థితి లేదు సిస్టమ్. దూరంలో చెప్తే ఇదే పరిస్థితి ఇప్పటికీ గ్రామాలలో ఉందా లేదా? భార్య భర్తకి చెప్తే భార్య అట్లా అయిన పరిస్థితి ఉందా లేదా? అవునా? చాలా మంది ఆడవాళ్ళ సర్పంచ్లు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, కౌన్సిలర్లు అవుతారు. నిర్ణయం అంతా భర్త అవుతుంది, మన భార్య కదా. అది దళితులలో కూడా అదే పరిస్థితి, ఎక్కడైనా అదే పరిస్థితి. ఈ సిస్టమ్ మారాలంటున్నాను. నేనేమంటున్నానంటే సిస్టమ్ ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండదు. నువ్వు భర్త అయితే నీ భార్య నిర్ణయం తీసుకునే దానికి ప్రజలు నిర్ణయించి ఆమెకు అధికారాన్ని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఎట్లా? అట్లాగే ఒక ప్రధానమంత్రి, ఒక సర్పంచ్ ప్రధానమంత్రి రెడ్డి చేస్తాడండి, ఒక ముఖ్యమంత్రి రెడ్డి చేస్తాడు. కాబట్టి ఇవాళ సిస్టమ్ ప్రజాస్వామ్యంలో ఒక సిస్టాన్ని నడపాలంటే ఫస్ట్ ఆ సిస్టాన్ని అర్థం చేసుకోవాలి. ముందు సర్పంచ్లకు వాళ్ళ పవర్స్ ఏంటో తెలవాలి.
వాళ్ళ వాళ్ళ విధులేంటో తెలవాలి. జడ్పీటీసీలకు కౌన్సిలర్లకు చాలా మందికి వాళ్ళ కౌన్సిలర్ తెలియదు. అసలు 73 రాజ్యాంగం ఏమంటే తెలియదు. చాలా మంది నేను చాలా మంది అడిగిన 73, 74 రాజ్యాంగ సవరణ మీకు విధులు తెలుసా అంటే చాలా మందికి తెలియదు. చాలా మంది తెలియని వాళ్ళే సర్పంచ్లు అవుతారు. ఎట్లా అవుతారంటే కొన్ని రిజర్వేషన్ అయిందనుకో దోదకరే చిన్నవాడు పెట్టేస్తాడు అంతే. ఉండరా నడవని చెక్మే సత్కంపై నేను పెట్టమంటే పెడతా లేకపోతే పెట్టరు అంతే. ఈవెన్ సర్పంచులు చాలా ఊర్లలో సర్పంచ్ అయిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దళితులు అయి ఉంటే వాళ్ళు కింద కూర్చుంటారు. మాజీ సర్పంచ్ రెడ్డి అయితే పైన కూర్చుంటాడు, కుర్చీ మీద కూర్చుంటాడు. చూసి పేపర్ మీడియాలో అంత చాలా అంటే ఎందుకు జరుగుతుంది సిస్టమ్ అంటే ఈ సిస్టంలో అగ్రవర్ణాలు మనవాదులు ఆధిపత్య కులాలన్నీ కూడా ఈ రాజ్యాన్ని నడిపిస్తున్నాయి. సో అందుకే ఈ రాజ్యాన్ని నడిపించే శక్తులు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం ఎవరి కోసం రాశాడు? వాళ్ళ కోసం రాయలే, వాళ్ళ కోసమే రాయలే, అందరి కోసం రాశాడు. సీట్లో ఉన్నవాడికి కొంత నీ హక్కులు తెలవాలి, ఆ సర్పంచ్ అయిన వాడికి నీ హక్కులతో తెలవాలి. తెలియకపోవడం వల్ల అవి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు పోలేని పరిస్థితి. ఇవాళ చట్టం అవగాహన ఉండి అంతో ఇంతో కోర్టులకు వెళ్ళి ధైర్యంగా మాట్లాడగల వల్ల కొంచెం భయపడుతున్నారు. అవునా కదా? లేకపోతే అసలు చట్టం మీద అవగాహన లేని వాళ్ళకి, ఓట్ల మీద అవగాహన లేని వాళ్ళకి వాళ్ళకు ఏదో ఊరు నుండి తీసుకొచ్చి అన్నాడు కదా తీసుకొచ్చి పెడితే వాళ్ళు అందుకే నేను ఏమంటారు మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టాలి సర్పంచ్లకు, మినిమం డిగ్రీ పెట్టాలి ఎవరికి ఎమ్మెల్యే, మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టాలి ఎవరికి ఎంపీకి. ఎందుకు పెట్టాలంటున్నానంటే ఇవాళ అమెరికా నేను చాలా దేశాలు పోయేస్తాను లెక్చర్స్ చేయడానికి. అక్కడ సైంటిస్టులు అవుతారండి, మినిస్టర్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా సైంటిస్ట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ మినిస్టర్ అంటే ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆ అగ్రికల్చర్ సిస్టమ్ మీద మొత్తం పూర్తి అవగాహన ఉంటుంది, ఆయన పూర్తి అవగాహన ఉంటుంది. తర్వాత ఆయన చట్టం మీద ట్రైనింగ్ ఇస్తారు, ఎందుకంటే లా తెలియదు కాబట్టి. సైంటిస్టే కానీ లా తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ముందు ఒక 6 నెలలు వాళ్ళ చట్టం మీద ట్రైనింగ్ ఇస్తారు. తర్వాతనే వాళ్ళ మంత్రివర్గంలో పోయి వాళ్ళకి సంతకం పెట్టాలి. మా దగ్గర ఏమైనా ట్రైనింగ్లు ఉన్నాయా? అసలు అరాడి కాడు పోయి మన మంత్రి అవుతాడు, ఏడు ముద్ర కాడు పోయి మంత్రి అవుతాడు, ఏం తెలియదు. సో అట్లాంటి సిస్టమ్ వల్ల నీకు అగ్రికల్చర్ సిస్టమ్ అంటే తెలియదు, లేకపోతే నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియదు, నీకు ఐటీ తెలియదు, నీకు చట్టం తెలియదు, నువ్వు మంత్రి అవుతావు, నువ్వు ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు. ఎందుకు? భూములు కబ్జాలు చేయాలి, భూములు కబ్జాలు చేయాలి, అసైన్ భూములు కబ్జాలు చేయాలి, లవాణి పట్టాలు కబ్జాలు చేయాలి, పూర్వం మొక్క భూములు కబ్జాలు చేయాలి, మొత్తం సంపాదించాలి, కోట్లు కూడా సంపాదించాలి, మళ్ళీ ఇంకోసారి మళ్ళా కోట్లు పెట్టాలి, మళ్ళీ అధికారులు తెచ్చుకోవాలి. ఒక్క సర్పంచ్ గెలవడానికి ఇవాళ లక్షల కోట్లు అవుతుందండి సర్పంచ్ కోసం. మా హుజరాబాద్ ₹1 కోటి అవుతున్నాయి, మా ఊరు ₹1 కోటి అవుతున్నాయి. మా ఊరు ఇప్పుడు కౌన్సిలర్ అయింది, ₹1 కోటి అవుతుంది. ఒక సర్పంచ్ కౌన్సిలర్ కావాలంటే ₹1 కోటి. ఎడికెళ్ళి కావాలి, మీరు ఎడికెళ్ళి పెట్టాలి, మళ్ళీ ఎడికెళ్ళి సంపాదించాలి. సో అంటే టోటల్ గా సిస్టాన్ని అవినీతిమయం చేశారు. ఏ ప్రమాణం, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను అవినీతి రహిత సమాజ నిర్మాణాన్ని నేను చేస్తా అని చెప్పి ప్రమాణం చేస్తారో, ఏ రాజ్యాంగ సవరణ ఏదైతే జరిగిందో మీకు అధికారులు ఇవ్వడానికి ఆ అధికారులు ఇప్పటివరకు 20% ఇవ్వలేదు. ఈ చట్టమే సేమ్ ఈ చట్టంలో ఉన్నాయి అధికారులు ఎవరైతే ఉన్నాయో, రాజ్యాంగ సవరణలు ఎవరైతే ఉన్నాయో దాంట్లో 20% కూడా మీకు ఇంకా అధికారం పంచలేదు ఈ ప్రభుత్వం. ఓన్లీ 7 మాత్రమే అధికారులు మీకు ఇచ్చింది. దాంట్లో మన కండిషన్స్ కూడా పెట్టింది. సో కాబట్టి ఇట్లాంటి అవగాహన రహితమైన నాయకులు తయారు కావడం వల్ల, ధైర్యం లేని నాయకత్వం తయారు కావడం వల్ల, చట్టం మీద అవగాహన లేని నాయకత్వం తయారు కావడం వల్ల అవినీతికి సంబంధించి బాగా డబ్బులు సంపాదించాలి, సర్పంచ్ అయితే నేను కోడి పెట్టిన 10 కోట్లు సంపాదించాలి దురాశ పనులు దుర్మార్గులంతా సర్పంచ్లై ఎంపీటీసీలై వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. అందుకే భారతదేశము ఇవాళ ఇప్పటికీ కూడా ఒక సొమాలియా, ఒక బురుండి అనే ఒక దేశం చాలా పేద దేశాలు, అవి ఆఫ్రికా దేశాల్లో చాలా పేద దేశాల కంటే మనం వెనుకబడినాం. ఒక బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడినాం, ఒక భూటాన్ కంటే వెనుకబడినాం. ఒక భూటాన్ ఎంత చిన్న దేశం, అది మన మీద ఆధారపడి ప్రతిది కూడా మనమే ఇవ్వాలి.
బియ్యంతో సహా సప్లై చేయాలి, మనమే నూనె సప్లై చేయాలి, బియ్యం సప్లై చేయాలి. ఆ దేశం కంటే కూడా వెనకబడ్డాం మనం. ఆ దేశం కంటే కూడా, బంగ్లాదేశ్ కంటే కూడా వెనకబడ్డాం మనం. కారణం ఏంటి? ఈ అవగాహన లేని నాయకులు, అవగాహన లేని ప్రజాస్వామ్యం, అవగాహన లేని అవినీతి పరులైన వాళ్ళు ఈ వ్యవస్థను నడిపించిన కారణంగా అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలు, దోపిడీ వర్గాలు, అవగాహన లేని వాళ్ళు, చట్టం తెలియని వాళ్ళంతా కూడా ఇలా నాయకులై వాళ్ళ సిస్టాన్ని చాలా భ్రష్టు పట్టిస్తున్న కారణంగానే ఆ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. అందుకే వాళ్ళ స్వయం ఇప్పుడు మీకు ఎందుకు ఇవ్వండి, ఒక ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వాలి? ఒక ఎమ్మెల్యేకి మాత్రమే పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తున్న ప్రొఫెసర్లు వాళ్ళు పాపం కాంట్రాక్ట్ లెక్చర్లు పెన్షన్ లేదు, ఏం లేదు, పెన్షన్ లేదు. ఒక్కరోజు ఎమ్మెల్యే అయితే పెన్షన్ వస్తాడే వాడు ఇంత కష్టపడి 20-30 డిగ్రీ చదువుకొని పిహెచ్డి డాక్టరేట్ చేసి అన్ని చేసినా కూడా కనీసం కాంట్రాక్ట్ లెక్చర్లకు అదే కాంట్రాక్ట్ లెక్చర్లకు పెన్షన్ లేదు. పార్ట్ టైం టీచర్లకు అసలు భరోసా లేదు. ఏం తెలియదు, అనాడి వాడు వస్తారు, 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు, 10 కోట్లు ఖర్చు పెడతారు, ఎమ్మెల్యే అవుతారు, 1 కోటి సంపాదిస్తారు, మనకు పెన్షన్ వస్తుంది. మరి తాత ముత్తాతలు సరిపోయేంత డబ్బులు సంపాదించారు, మన వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అరే మీకు ఇంత చదువుకొని డాక్టరేట్ చదివి అన్ని చదువులు చదివి అక్కడికి పోతే 12,000 15,000 కంపెనీ పోతే 15,000 ఇస్తూ వాళ్ళకి ఆ జీవితం అంతా ఆగమవుతుంటే కూడా పట్టించుకొని వాళ్ళు వ్యవస్థ ఉంది. ఇప్పుడు అట్లాంటి వ్యవస్థలో కూడా అట్లాంటి సిస్టమ్ నడుస్తూ ఉంటే కూడా ఇదే ఉస్మానియా కేంద్రంగా ఇప్పుడు గత 20 రోజులుగా పార్ట్ టైం లెక్చర్స్, కాంట్రాక్ట్ లెక్చర్స్ పెద్ద ఎత్తున కొట్లాడుతున్నారు వాళ్ళంతా. అదే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా వాళ్ళ భక్తులు ఏం పరిస్థితి? సో కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేము మన అసైన్ భూముల గురించి వస్తానని రాలేదు, లేకపోతే అసైన్ భూముల గురించి నేను ఒక మీటింగ్ పెట్టాను, వచ్చానా చూసాను కానీ నేను చెప్తే కూడా రాలేదు. అయితే 24 లక్షల ఎకరాల 24,45,000 ఎకరాల భూములు అసైన్ భూములు అనేక రకమైన అది ఎవరి పేదవాళ్ళ, అవి ఎస్టీలై, బీసీలై, పేద ఓసీలు కూడా ఉన్నారు, పేద మైనార్టీ కూడా. ఇప్పుడు 1 కోటి మంది ప్రజలు ఇలా ఆ భూముల మీద ఆధారపడి బతుకుతారు, 1 కోటి మంది. దాని గురించి మాట్లాడే ఒక పార్టీ లేదు, మాట్లాడే పార్టీ లేదు. మరి ఇలా మీడియా ప్రతినిధులుగా, మీరు డిజిటల్ మీడియా ప్రతినిధులుగా ఒక అసోసియేషన్ పెట్టినప్పుడు నేను వచ్చిన మీకు మరి ఆ ప్రజల కోసం మీరు రావాలి, మీరు ఎందుకు రాలేదు? మీ ఉద్యమకారం చేసి నాయకులకు నేను స్వయంగా ఫోన్ చేసి చెప్పిన, రండయ్య తెలంగాణలో ఇంత దుర్మార్గం ఉంది, అది గత పాలకులు అర్థం చేసి ఇప్పుడు ప్రస్తుత పాలకులు దాన్ని పట్టించుకోలేదు. మనం ఏదో మాట్లాడే వాయిస్ ఇచ్చేవాళ్ళని కొంత మాట్లాడాలి కదా. ఒక్కొక్క ఎకరానికి మొక్కిలాలు అయితే 30 కోట్లు 50 కోట్లు ఉన్నాయి. మొత్తం అనేక రకమైన అమ్ముకున్న కార్పొరేట్ శక్తులు వాళ్ళ భక్తులు ఏం కావాలి? వాళ్ళంతా కూడా ఇప్పుడు గ్రామ సర్పంచ్గా చాలా గ్రామాలలో ఒకప్పుడు గ్రామాలే కదా అవన్నీ. ఇదే ఇట్లాంటి గ్రామ సర్పంచులు ఉన్నారు చాలా మంది, మాజీ గ్రామ సర్పంచ్ వాళ్ళే ఆక్రమించిన వాళ్ళు అంటారు. నేను పోయినా చాలా గ్రామాలు అక్కడికి పోతే అంత ఆక్రమించిన ఎవరు? సర్పంచ్లే. ఆ సర్పంచులు, ఆ జెడ్పీటీసీలు, ఆ ఎంపీటీసీలు, ఆ ఎమ్మెల్యేలు వాళ్ళే ఆక్రమించారు, మొత్తం ఆక్రమించేసి ఈ భూములని కబ్జా చేసింది. అంటే మీరు కాదు, మీరని కాదు, స్వచ్ఛందంగా పనిచేసిన ఇలాంటి వాళ్ళు కాదు. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులుగా ఉండి సిస్టాన్ని బ్రేక్ చేస్తూ పేదలను పట్టగొడుతూ అన్యాయంగా ఈ దేశం యొక్క దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ సిస్టమ్ బాగుపడాలంటే స్వచ్ఛందంగా నిజాయితీ పనులు, నిజంగా గ్రామాలలోనే ఉండే నాయకులే, నిజంగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్, కార్పొరేటర్ వీళ్ళే సిస్టాన్ని ప్రజాస్వామ్యాన్ని బతికించడం. వీళ్ళ తర్వాత ఎమ్మెల్యేలు, వీళ్ళ తర్వాతే ఎంపీ. కాబట్టి సిస్టమ్ గ్రామాల్లో ఉన్న భారతదేశాన్ని బాగుపరచాలంటే ఎవరు బాగు చేయాలి? పంచాయతీరాజ్ చట్టాలకి జాతీయ హోదా దినోత్సవ సందర్భంగా ఈ గ్రామాల్లో ఎవరి వల్ల బాగుపడతాయని చెప్పాడు గాంధీజీ. గ్రామీణ ప్రజల వల్ల గ్రామ స్వరాజ్యం ఏర్పడాలని చెప్పాడు గాంధీ. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? గ్రామాల్లో ఉన్న సర్పంచులకు హక్కులు ఇవ్వాలి, బడ్జెట్ ఇవ్వాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి, నాయకులకు ఇవ్వాలి. ఆ రకంగా గ్రామ సమాజ స్వరాజ్య నిర్మాణం జరగాలని గాంధీ గారు కోరుకుంటున్నారు. అట్లాగే గ్రామాలు డెవలప్ కావాలంటే పరిపాలన విభజన జరిగి
ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని అంబేద్కర్ కోరుకున్నారు. సో అటు వైపు గాంధీ గారు కానీ ఇటు అంబేద్కర్ గారు కానీ ఇద్దరు కోరుకున్న ఏమి నెరవేరు, ఇద్దరు కోరుకునేవి నెరవేరట్లేదు. కాబట్టి గ్రామాలంతా నిర్వీర్యం అయిపోయింది. కార్పొరేట్ శక్తులు ఇవాళ కబ్జా చేసి టోటల్ భూములను అన్నిటినీ కబ్జా చేసే కార్యక్రమంలో ఉండదు. కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ప్రజా ఉద్యమాలు, చారిటీ ఇట్లాంటి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న మధ్యాల వెంకటేశ్వర లాంటి వాళ్ళు చాలా మిత్రుడు నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కూడా ఇక్కడ వచ్చేది వాళ్ళకు కూడా ఈ సందర్భంగా జేబీ తెలియజేస్తా ఉన్నాను. సో కాబట్టి మా వంతుగా ఇప్పుడు వారైతే ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత బయటకు వచ్చారు. నేను ఆ 12 ఏళ్ల సర్వీస్ మొదలుతో బయటకు వచ్చాను. 3 లక్షల ఉద్యోగం వదులుకున్నా, 3 లక్షల ఉద్యోగం ఉన్నారు. ఈయన కలెక్టర్ కంటే నాకు పెద్ద జీతం, ఈ చిరంజీవులు కంటే పెద్ద జీతం నాకు. వీళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి ఆ జీతం వస్తుంది. కానీ నేను రిటైర్ కాకుండా ఇంకా 12 ఏళ్ళ సర్వీస్ ఎప్పుడే నా జీతం ఆయన కంటే ఎక్కువ ఉంటుంది. ప్రొఫెసర్ మీ కలెక్టర్ల కంటే ఎక్కువ జీతం ఉంటున్నాం. అట్లాంటి 12 ఏళ్ళ ఉద్యోగాన్ని వదులుకొని ఈ సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం వీటి గురించి కొట్లాడుతున్న నాలాంటి వాళ్ళకి మీరు సరిగా మద్దతు ఇస్తే ఇంకా మన సమాజం ముందుకు పోతుంది. తప్పకుండా ఆ దిశగా మీరంతా ఆలోచించాలి. ముఖ్యంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తలుచుకుంటే మీరు గ్రామాలను చైతన్యం చేయగలరు. గ్రామాలు మీ చేతుల్లో ఉంటాయి, పట్టణాలు మీ చేతుల్లో ఉంటాయి, ప్రజలు మీ చేతుల్లో ఉండరు. కాకపోతే వాళ్ళని చైతన్యం చేయడం మన బాధ్యత. సో కాబట్టి ఈ సర్పంచుల ఫోరం రేపు పెద్దగా విస్తరించాలి. ఇంకా ఈ జడ్పీటీసీల ఫోరం అందరినీ కలపాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో కొంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చారు, అందులో ఉద్యమకారులు ఎక్కువ ఇక్కడ సర్పంచ్ల కంటే కూడా 10-15 మంది ఉన్నారు. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకోవాలి. పెద్ద ఎత్తున మనం ఎవరికి తిట్టేది లేదు, మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మన హక్కుల కోసం మనం కొట్టాడాలి. మన హక్కుల కోసం, మన రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం, మనకు రావాల్సిన వాటా కోసం మనం కొట్లాడమే ఖచ్చితంగా బాబాసాహెబ్ పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పన్నారు. సో కాబట్టి మనం పోరాడి మన బానిస సంఖ్యలు తెచ్చుకొని మన సమాజ నిర్మాణానికి మన వంతు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు. జై భీమ్, జై పులి, జై పులి.